హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మహాభారతం 7th ఎపిసోడ్కి స్వాగతం. అయితే ఇంతకుముందుకి ఎపిసోడ్లో మనం భీమునికి దుర్యోధనుడు భీముని చెరువులో పడేయడం మరియు ఆ పాములన్నీ భీముని చుట్టుముట్టు ఉండి అతన్ని కాటు వేయడం మనం విన్నాం. ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగింది, భీముడు అసలు ఎలా బతికిండు, ఆయనకి 1000 ఏనుగుల బలం ఎట్లొచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే చెరువులో పడేసినాక భీముని చుట్టూ మొత్తం పాములన్నీ చేరి అతన్ని కాటు మీద కాటు వేసినాయి. అయితే ఈ కొద్దిసేపటికి ఈ భీముని లోపల ఉన్న ఇంతకుముందుకు దుర్యోధన ఇచ్చిన విషానికి మరియు ఈ పాములు అతన్ని కాటు వేస్తున్న ఆ విషం అనేది విరుగుడుగా పనిచేసి అతనికి మెలకు వస్తుంది, స్పృహ వచ్చి ఆయన కళ్ళు తెరిచి చూస్తే మొత్తం చుట్టుముట్టు పాములు ఉంటాయి. అయితే ఆ పాములని భీముడు ఏదో దారాలు తెంపేసి దాంట్లో చంపేశాడు. అది చూసిన కొన్ని పాములు పారిపోతాయి. పారిపోయేసరికి ఈ భీముడు వెనుకకి తిరిగి చూస్తే అక్కడ ఒక ద్వారం కనిపిస్తుంది పెద్దది. ఆ ద్వారం అనేది నాగలోకానికి ఎంట్రన్స్ లాంటిది. అయితే ఈయన ఆ ద్వారంలోకి చూస్తే ఆ లోపల పెద్ద మహానగరం కనిపిస్తుంది. అది చాలా అత్యంత అందంగా ఎంతో సుందరమైన ప్రదేశం ఉంటుంది ఆడ దాని లోపలికి చూస్తే అక్కడ వాసుకి అనే ఒక పాములకు రాజైన నాగరాజు వాసుకి అనే పాము ఉంటుంది అక్కడ. అయితే భీముడు నాగలోకంలోకి పోయి వాళ్ళని కలుస్తాడు. అప్పుడు ఆ నాగలోకపు రాజైన వాసుకి భీముని అడుగుతాడు, ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని అడిగితే ఆయన, నేను కుంతి పుత్రుణ్ణి, పాండురాజు కుమారుణ్ణి, నేను చెరువులో ఇట్లా పడిపోయినా సడన్గా ఈ ద్వారం చూసి ఇక్కడ లోపలికి వచ్చినా అని చెప్తాడు. అయ్యో, నువ్వు మా కుంతి కొడుకువా? కుంతి మాకు దూర బంధువు అవుతుంది, నువ్వు మాకు మనవన్ వరుస అవుతావు అని చెప్పి ఆ నాగరాజు వాసుకి భీమునితో చెప్తాడు. అప్పుడు భీముడు చాలా సంతోషిస్తాడు. అతని తాతయ్యకి నమస్కారం చేస్తాడు. అప్పుడు పాములకు రాజైన ఆ వాసుకి, ఇది మా లోకంలో ఉండే అమృతం లాంటిది, మీకు మీ దేవతలకు ఎట్లయితే అమృతం ఉంటుందో ఇది మా లోకంలో మాకు అమృతం లాంటిది, ఇది తాగితే నీకు 1000 ఏనుగుల బలం వస్తుందని చెప్పి ఒక పాత్రలో ఒక ద్రవాన్ని ఇస్తాడు ఆయనకి. ఆ అమృతాన్ని ఇస్తాడు భీమునికి. ఆ అమృతం తాగి భీముడు 1000 ఏనుగుల బలం తెచ్చుకుంటాడు. అది తాగిన వెంబడే అతనికి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అవుతుంది. దానికి సంతోషించి, ఇప్పుడు నిన్ను మా వాళ్ళు సురక్షితంగా నీ లోకానికి మళ్ళీ పంపిస్తారని చెప్పి ఆయన భీముడిని పంపించేస్తారు. అదే టైంలో దీనికి ప్యారలల్గా ఇక్కడ రథాల పోటీ జరుగుతుంది కదా, ఈ రథాల పోటీలు కంప్లీట్ అయిపోయేసరికి అక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రథాల పోటీలలో అర్జునుడు గెలుస్తాడు. అర్జునుడు అప్పుడు అందరినీ చూస్తాడు, కానీ అక్కడ భీముడు మాత్రం కనిపించాడు. అసలు భీమునికి ఏమైంది, భీముడు ఎందుకు రాలేదని చెప్పి మళ్ళీ వెనుకకి తిరిగి ఆ రథం మీదనే పోయి చూస్తే అక్కడ ఒక దగ్గర ఆ చెరువు ఎంట్రన్స్ దగ్గర ఏదో దేన్నో ఈడ్చుకుపోయినట్టు అట్లా ఆ మట్టి అనేది అట్లా గుర్తులు కనిపిస్తాయి. ప్లస్ అక్కడనే రథచక్రాలు అనేవి కొంచెం ఒత్తుగా లోతుగా భూమికి కనిపిస్తాయి. దాని నెక్స్ట్ తర్వాతనే రథచక్రాల గుర్తులు అనేవి కొంచెం పైకి అవుతాయి. అది చూసిన ఈ అర్జునుడు భీముడిని ఎవరో ఏదో చేసిర్రు, ఇడికెళ్ళే భీముడి కింద పడ్డాడు, అతన్ని ఆ చెరువులో పడేయవచ్చు అని చెప్పి ఆ చెరువు గట్టు మీద ఉన్న ఒక రాయి మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమైందో అనుకుంటాడు. ఆ చెరువులో పాములు ఉండేసరికి అతను చెరువులకు దుంకాడు. అట్లే బండరాయి మీద కూర్చుంటాడు. ఆయన కూర్చొని అట్లా బాధపడుతున్న సమయంలో నీళ్ళ లోపలికి వెళ్ళి ఒక భారీ శరీరం అనేది బయటకు వస్తుంది. ఆ శరీరం ఎవరిదంటే భీముంది. ఈ భీముడు బయటకు వచ్చి ఈ జరిగిన వృత్తాంతం అంతా ఈ అర్జునుడికి చెప్తాడు. చెప్పేసరికి అర్జునుడికి చాలా కోపం వస్తుంది. అట్లే భీముడు కూడా కోపంతో రగిలిపోయి, ఈ విషయం ఎట్లా అయినా సరే మనము మన భీష్మునికి చెప్పాలి, మన తాతకి చెప్పాలి, ఇలా అంతు చూడాలని చెప్పి భీముడు చెప్తాడు అర్జునుడికి. అప్పుడు అర్జునుడు, వద్దు ఆగు, ఇప్పుడు వీళ్ళు ఇండైరెక్ట్గా మన మీద అటాక్ చేశారు, ఒకవేళ ఈ సంగతి తెలిస్తే వాళ్ళు డైరెక్ట్గా మన మీద అటాక్ చేస్తారు, ఇది ఒక ఓపెన్ సీక్రెట్గా పెడితే వాళ్ళు మనకు ఏం తెలియదు అనుకొని కొంచెం జాగ్రత్త పడతారు, వీళ్ళ కుతంత్రాలు తెలుసుకోవాలంటే మనం కొంచెం సీక్రెట్గానే దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి ఇప్పుడైతే చెప్పొద్దు దీన్ని అని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతారు. అయితే ఇట్లా భీముడిని చంపాలని చెప్పి ఈ ప్లాన్ వేసింది దుర్యోధనుడు ప్లాన్ వేసినప్పుడు భీముడిని చంపుదామని చెప్పి భీముని మీద ఈ విష ప్రయోగం చేద్దామని చెప్పి శకుని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన పర్పస్ అనేది భీముడిని చంపడం కాదు,
ఈ దుర్యోధనునికి కౌరవులకి పాండవులకి మధ్య గొడవ అనేది పర్సనల్గా లేదు. ఇప్పుడు మనం పర్సనల్గా డైరెక్ట్గానే గొడవ పెట్టాలని చెప్పి ఆ విష ప్రభావాన్ని తట్టుకునే ఒక బలం భీమునికి మాత్రమే ఉందని చెప్పి భీముని చంపేద్దామని చెప్పి సలహా ఇస్తాడు. అయితే ఈ శకుని ఎప్పుడు ఈ పాండవుల పక్షపాతి, ఎప్పుడు పాండవులు గెలవాలి అని కోరుకుంటాడు. కానీ దుర్యోధనుని ఎంబడే ఉండి ఆ పాండవులకి కౌరవులకి మధ్య గొడవ పెట్టి వాళ్ళ వంశాన్ని మొత్తం నాశనం చేయాలని చెప్పి ఈయన పగబడతాడు. అయితే తర్వాత రోజు ఈ పాండవులు కౌరవులు ఒక దగ్గర బయట ఉద్యానవనం అనే ఒక వనం ఉంటుంది. ఆ వనం దగ్గర ఆడుకుంటూ ఉంటారు. అదే టైంలో అక్కడికి ద్రోణాచార్యుడు వస్తాడు. ద్రోణాచార్యుడు వచ్చి వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. ఆ టైంలో వాళ్ళు బంతి ఆట ఆడుకుంటూ ఉంటారు పాండవులు కౌరవులు. అప్పుడు వాళ్ళు భీముని కొట్టిన బంతి ఒక పెద్ద నూతి లాంటిది, బావి లాంటిది ఉంటుంది. ఆ బావిలో పోయి పడిపోతుంది. చాలా లోతు ఉంటుంది. అదే ఒకటి తీయనికి రాదు ఎవరికి. అప్పుడు అది చూసిన ద్రోణాచార్యుడు ఆయన యొక్క విలువిద్యతోటి ఒక బాణాలు మొత్తం ఒక చైన్ లెక్క చేసి ఆ బావిల నుంచి బయటికి తీసేసరికి ఆ యొక్క ప్రతిభ చూసిన ఈ పాండవులు కౌరవులు ఈ ద్రోణాచార్యునికి ప్రతిభకి ఆశ్చర్యపోయి ఆ ద్రోణాచార్యుడిని భీష్ముడి దగ్గర తీసుకుపోతాడు. అప్పుడు ద్రోణాచార్యుని కలిసిన భీష్ముడు, మీరు ద్రోణాచార్యులు కదా, మీరు మా గురువైన పరశురాముని యొక్క శిష్యులు కదా అని అడుగుతాడు. అవును భీష్మాచార్య, నేను పరశురాముని యొక్క శిష్యుని అని చెప్తాడు. అయితే పరశురాముడు నాకు కూడా గురువే, నాకు దైవంతో సమానం అని చాలాసేపు మాట్లాడుకుంటారు. అప్పుడు ద్రోణాచార్యుని ప్రతిభను చూసిన ఈ భీష్ముడు వీళ్ళకి పాండవులకి కౌరవులకి ఆచార్యునిగా నియమిద్దామని చెప్పి అనుకుంటాడు. అది విన్న ద్రోణాచార్యుడు చాలా సంతోషించి ఆయన అప్పటికే ఎంతో పేదరికం అనుభవిస్తూ ఉంటాడు. అందుకు ఆయన ఇంత పెద్ద ఉద్యోగం దొరికిందని చెప్పి ఇప్పుడు సంతోషించి ఆయన ఈ రాజ్యంలోనే ఉంటాడు. అప్పుడు కౌరవులను పిలిచి ద్రోణాచార్యుని పరిచయం చేస్తాడు భీష్ముడు. అప్పుడు కౌరవులు నమస్తే ఆచార్య, నమస్తే గురూజీ అని చెప్పి అంత గౌరవం లేకుండా ఏదో అట్లా నామకే వాస్ అట్లా నమస్కరించి వెళ్ళిపోతారు ఆడికి. అప్పుడు అది చూసిన ద్రోణాచార్యుడు, ఏంది వీళ్ళకి నేను గురువు ఉండాలా, వీళ్ళకి విద్య చెప్పాలా, శిష్యులు అంటే ఇట్లుండొద్దు అసలు అని మనసులో ఎంతో బాధపడతాడు. తర్వాత పాండవులను పిలిచి ఆయనకు పరిచయం చేస్తే అప్పుడు పాండవులు సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి ఆచార్య నమస్కారం అని చెప్పి అందరూ ఎంతో గౌరవపూర్వకంగా ఆయన కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. అది చూసిన ద్రోణాచార్యుడు, అసలు శిష్యులు అంటే ఇట్లుండాలి కదా, ఇట్లాంటి శిష్యులకి గురువు ఉంటే మనకు కూడా ఎంతో తృప్తిగా ఉంటుందని చెప్పి ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఇప్పుడు మరుసటి రోజు ఈ పాండవులకి కౌరవులకి ఏదైనా ఒక టెస్ట్ పెడదాం, అసలు వీళ్ళ లోపల ఎటువంటి ప్రతిభ ఉంది తెలుసుకుందామని చెప్పి ఆయన వాళ్ళకి టెస్ట్ పెడదామని అనుకుంటాడు. మరుసటి రోజు అందరినీ పిలుస్తాడు. పాండవులు కౌరవులు అందరూ లైన్గా వచ్చి ఉంటారు. అక్కడ ఒక చెట్టు మీద ఆయన ఒక కృత్రిమమైన ఒక ఆర్టిఫిషియల్ పక్షి లాంటి దాన్ని ఆయన ఏర్పాటు చేసి అక్కడ పైన చెట్టు మీద చిటారు కుమ్మల మీద పెడతాడు. పెట్టి పాండవులకి కౌరవులకి అందరికీ ఒక్కొక్క విల్లు మరియు బాణాలు ఇస్తాడు. ఇచ్చేసరికి వాళ్ళని పక్షి కన్నుకి గురిపెట్టి ఉండాలని చెప్పి చెప్తాడు. వాళ్ళు పక్షి కన్నుకు గురిపెట్టి అట్లే ఉంటారు. నేను ఇప్పుడే వస్తా అని చెప్పి ఆయన 4 గంటల పాటు వెళ్ళిపోతాడు. 4 గంటల తర్వాత ద్రోణాచార్యుడు మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేసరికి అందరూ ఎవరి పనులు చేసుకుంటారు. ఆ యొక్క గురిని వదిలిపెట్టేసి కొంతమంది పండ్లు తింటారు, కొంతమంది చెట్లు ఎక్కి ఆడుకుంటారు. భీముడు అయితే ఏకంగా నిద్రపోతాడు. అప్పుడు అర్జునుడు మాత్రం 4 గంటల పాటు పక్షి కన్నుకు మాత్రమే గురిపెట్టి అట్లే ఉంటాడు, ఒకటే పొజిషన్లో. అది చూసిన ద్రోణాచార్యుడు అందరి మీద అరుస్తాడు. అరిచేసరికి ఏం చేస్తారు మీరు అని అడిస్తే అందరూ భయపడి మళ్ళీ వచ్చి ఆ బాణాలు పట్టుకొని మళ్ళీ గురిపెట్టి ఉంటారు. అప్పుడు అందరిని అడుగుతాడు, మీకు ఏం కనిపిస్తుంది అని అడిగితే మాకు పక్షి, చెట్లు, ఆకులు మరియు ఆకాశం, పండ్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఆచార్య అని చెప్తారు. అప్పుడు అర్జునుడి దగ్గరకు వచ్చి, అర్జున నీకేం కనిపిస్తుంది అని అడిగితే నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది ఆచార్య అని చెప్తాడు. ఎందుకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది, అక్కడ ఆకాశం మరియు చెట్టు కొమ్మలు, పండ్లు అన్నీ ఉన్నాయి కదంటే, అన్నీ ఉన్నా సరే నేను వాటిని చూడాలనుకుంటలేను, నేను ఓన్లీ పక్షి కన్నుని మాత్రమే చూడాలనుకుంటున్నాను కాబట్టి నాకు అది మాత్రమే కనిపిస్తుంది అని చెప్తాడు. అది విన్న ద్రోణాచార్యుడు సంతోషించి ఇంకా ఆలస్యమైంది, వదులు బాణాన్ని అనగానే అర్జునుడు బాణం వదిలేసేసరికి ఆ బాణం చక్కగా పోయి ఆ యొక్క పక్షి కన్నుకు గుచ్చుకొని ఆ తల ఎగిరిపోతుంది. ఎగిరిపోయేసరికి ఒక క్షణం ఆగి ఆ పక్షి యొక్క బాడీ అనేది కింద పడిపోతుంది.
అది చూసిన ద్రోణాచార్యుడు ఎంతో సంతోషించి శభాష్ అర్జున అని చెప్పి అర్జునుడిని పొగుడుతాడు. తర్వాత ద్రోణాచార్యుడు ఈ ప్రపంచంలోనే నిన్ను అత్యంత వీరుడు అయిన విలుకారుని చేస్తా నిన్ను అని చెప్పి అర్జునుడికి మాటిస్తాడు.